బతికాం. జగన్ గారి హయాంలో మేము హ్యాపీగానే ఉన్నాం. హ్యాపీగానే తిరిగాం. రోజుకి ఒక రూ. 1000, ఒకరోజు 1000, ఒకరోజు 800 అలా తోలుకునేవాళ్ళం. 1200 అలా తోలుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్ లేదండి. ఆ సీన్ లేదు. ఇప్పుడు రోజుకి మా అయితే రూ. 500 తీసుకెళ్ళటం కష్టమైపోతుంది. ఈ 500లో 300 ఆటో రెంట్ కట్టాలి. 300 గ్యాస్‌కి తీయాలి. ఇంటికి తీసుకెళ్ళేది ఏముందండి ఇక? ఏం లేదుగా. ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడు అంతా రోడ్డు మీద పడి మీరు చూస్తూనే ఉంటారు. గాంధీనగర్‌లో గానీ, బస్టాండ్ దగ్గర గానీ, రైల్వే స్టేషన్ దగ్గర గానీ, బందర్ రోడ్‌లో, ఏలూరు రోడ్‌లో, బీసెంట్ రోడ్‌లో ఆటోలు రోడ్ల పక్కన పెట్టుకొని ఉంటారు. ఈ రోడ్ల పక్కన పెట్టుంటే పోలీసోళ్ళు ఫోటోలు తీస్తారండి. ఫోటోలు తీసి కేసులు రాస్తారు. అయ్యి ఎవడు కడతాడండి? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఏదో చెప్పినట్టు ఈ కిరాయిలు లేక, అయి లేక మేము ఇబ్బంది పడుతుంటే ఈ పోలీసోళ్ళు కేసులు, మళ్ళీ ఈ టార్చరు. ఈ టార్చర్లన్నీ బరాయించలేక ఏం చేస్తామండి ఇక? ఆటో ఫీల్డ్ వదిలేయాలా? ఎన్నో సంవత్సరాల నుంచి తోలుతున్న ఆటో ఫీల్డ్ ఎలా వదిలేస్తాం? వదలలేం కదా! అందుకనే ఏం చేయలేక కక్కలేక మింగలేక ఉంది మాకు ఈ గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందండి మాకు. ఈ ఫ్రీ బస్ అనేది ఎత్తేస్తే ఆటో డ్రైవర్లు చాలా సంతోషపడతారు.